ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోటోని చూడండి. ఆ వీడియోని నేను చూసినప్పుడు నా మీద నాకే సిగ్గేసిందండి. ఎందుకంటే చాలాసార్లు మేము ఆరాధన చేస్తున్నప్పుడు, బయట ప్రాంతాల్లో ఆరాధన చేస్తునేటప్పుడు వర్షం వచ్చే ముందు పెద్ద పెద్ద గాలులకు కానీ, వర్షానికి కానీ, చినుకులకు కానీ భయపడి వెంటనే అన్నీ సర్దేసి పారిపోయిన రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళు చూడండి, నీళ్లు మోకాళ్ళు పై వరకు వచ్చేసినా కూడా ఆరాధన చేసే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు మ్యూజిక్ని ప్లే చేస్తూనే ఉన్నారు. అంటే దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. అసలు ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? మన బాడీ అంతా ఆబ్సెంట్ అయిపోవాలి అక్కడ. అంటే శరీరానికి ఏమవుతుందో అనేది మనం పట్టించుకోకూడదు. పూర్తిగా ఆత్మ యాక్టివ్ అయిపోవాలి. కనెక్షన్ కేవలం దేవుడితో అయ్యి ఉండాలి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పక్కన పెట్టేసి చేసిన 10 నిమిషాలు 5 నిమిషాల ఆరాధన అయినా కూడా దేవునికి మనకి కనెక్షన్ ఏర్పడాలి. సరాసరి మన ఆరాధన దేవునికి ఇంపైన స్తుతి ధూపంలా వెళ్ళాలి. అప్పుడు అలాంటి ఆరాధనకి దేవుడు పొంగిపోతాడు. అలాంటి ఆరాధనకి ఆయన యోగ్యుడు. అంతేగాని వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, చప్పట్లు కొడితే మొహం ఎలా ఉంటుందో, పాట పాడితే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అని చెప్పి అలాంటి ఆరాధన దేవుడికి అవసరం లేదు. చాలా విలువైన ఆరాధన ఆయనకు కావాలి. చాలా విలువైన ఆరాధన ఆయనకు కావాలి. విలువైన ఆరాధన అంటే ఏంటి తెలుసా? నీవు నీ శరీరాన్ని మర్చిపోయి ఆత్మతో ఆయన్ని స్తుతించాలి. నీలో ఆత్మని నువ్వు ఆర్పొద్దు. దేవుడి లేఖనం సెలవిస్తుంది కదా, ఆత్మని ఆర్పకుడి. ఆత్మని దినదినము రేకెత్తింపజేయాలి. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన స్తుతించాలి. ఆమేన్.